ఓకే మాస్టర్స్, మరి చక్కగా ఈ సెంటర్లో ఎంతోమంది ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నారు. మరి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు శ్వాస మీద ధ్యాస అనే ఒక విద్యను ఇక్కడ అందరికీ అందించారు. మరి ఆ విద్యలో వీళ్ళందరూ ధ్యానం చేయడం వలన ఎన్నో లాభాలు పొందారు. మేడం మాటలతోనే మనం తెలుసుకున్నాం. మీ పేరండి? వెంకటలక్ష్మి మేడం. మీరు ఎప్పటి నుంచి ధ్యానం చేస్తున్నారు? 3 నెలలు అయింది. మీరు ఈ ధ్యానం వలన ఏం లాభాలు పొందారు? ఫస్ట్ ధ్యానంలోకి రావడానికి గల కారణం మా అత్తనే. తను బాగా చెప్పింది. పేరేంటి? పద్మావతి. ఇంకా రోజు రామి ఇట్లా నేను అమ్మ లేదు, నాన్న లేదు, ఎవరు లేరు, చాలా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాను. అందువల్ల మా అత్త పిలిపించి రోజు రా, మా ఇంట్లోనే ఉంది, మేడం గారు వస్తారు చెప్తారు అంటే కొన్ని రోజులు పని ఉండడం వల్ల అట్లా ఒకరోజు మానుకుంటే కూడా వస్తూ ఉన్నాను. వచ్చి జయ మేడం అంది క్లాస్ బాగా విన్నాను, భాగ్య మేడం విన్నాను. అప్పుడు మా అత్త కూడా బాగా చెప్పింది. ఒకరోజు బాగా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. ఉండడం వల్ల ఇట్లా ధ్యానం చేసుకుంటా బాగుంటుంది, మీ ఇట్లా బాధలన్నీ ఉండవు అంటే ఈ క్షణం ఒక క్షణం ఫస్ట్ ఆనందపడితే 10 నిమిషాలు ఎక్కువ బాధ కలుగుతుందేమో అనే భయం ఉంది నాలో. అది ఇప్పుడు లేదు. చీకట్లో కూడా చేసుకుంటున్నాను. చీకట్లో 5కి లేచి 5:30 వరకు అర్ధగంట చేసుకుంటాను. బాగా ఉంది. జయ మేడం చెప్పినట్లుగా ఎక్కడ నొప్పి అనిపిస్తే కూడా అక్కడ సరే థ్యాంక్ యూ, వచ్చినావు సరే, ఎంతసేపు ఉండాలనుకుంటే కూడా ఉండు, తర్వాత తట్టుకునే శక్తి నువ్వు అని మేడం బాగా క్లాస్ చెప్పారు. అవన్నీ పాటిస్తున్నాను. నొప్పులన్నీ కూడా బాగున్నాయి, మనసు కూడా ప్రశాంతంగా ఉంది. మా అత్త కూడా చాలాసేపు బాగా చెప్తుంది. పిఎం ఛానల్ ద్వారా అట్లా చూస్తూ ఉండు మీ ఇంట్లో కూడా అని చెప్పడం వల్ల ఇవన్నీ తెలుసుకొని అక్కడ చూడడం వల్ల మేడం వల్ల క్లాస్ వినడం వల్ల మనసులో బాధ అయితే చాలా వరకు తగ్గింది. ఒక్కదాన్నే ఒంటరి ఎవరూ లేరు, అమ్మలే. చిన్న కష్టం వచ్చినా కూడా ఏదో ఎంతో వెలితి బాధ అనిపిస్తేనే అత్తళ్ళ ఇంటికి వస్తా, ఒక 10 నిమిషాలు కూర్చుంటా, వెళ్ళిపోతా, ఎక్కువ కూడా రాను. అలాంటిది ఇట్లా చెప్పడం వల్ల విని మేడం వల్ల క్లాసులు విని ఆ బాధ కూడా కొంచెం వరకు తగ్గించుకున్నాను. బాగా ఆరోగ్యంగా ఉన్నాను, బాగుంది హెల్త్ కూడా. శాకాహారులు అయినారా? ఇంకా లేదు మేడం, ఇట్లయితే ఏం తినడం లేదు తినడమ్మా. అసలు మేడం వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఒకవేళ మా భర్త వీళ్ళందరూ తింటారు, తెల్లలో పెట్టుకున్నాం తిన్నామనే ఆశగా తెల్లలో పెట్టుకుంటే కూడా మేడం వాళ్ళ చెప్పే మాటలకు తినబుద్ధి అవ్వడం లేదు. తినేదాన్ని ఇప్పుడు అసలు నోట్లో పెట్టుకున్నామంటే కూడా చెప్పినటువన్నీ గుర్తుకొస్తున్నాయి, అసలు తినబుద్ధి కావడం లేదు. వెరీ గుడ్. మరి శాకాహారి అవ్వడానికి రెడీగా ఉండావా? గురువు జీవహింస మహాపాపం అని తెలియజేశారు. సాటి జీవిని చంపితే ఆ జీవి కూడా విలవిల్లాడుతుంది. ఇప్పుడు నీకు తల్లి తండ్రి లేదని ఎంత విలవిల్లాడిపోతున్నావు, ఇంకా నీ దుఃఖం తగ్గలే. మరి ఆ కోడి మేకను కూడా తల్లి బిడ్డను కూడా విడదీసినట్లే కదా. మరి ఆ మాంసం తింటే పాపమా పుణ్యమా? మరి మాంసం మానేస్తావా? ప్రమాణం చేస్తావా ఈ రోజు నుంచి గురువు మీద ప్రమాణం చేసుకొని ఈ రోజు నుంచే శాకాహారిగా నిర్ణయం తీసుకుంటా. గట్టిగా చెప్పు. ఈ రోజు నుంచే శాకాహారిగా మారుతారు. ఓకే, ధన్యవాదాలు మేడం. మరి పిఎంసిని చూసి ఎన్నో విన్నారండి వీళ్ళు. శాకాహార విశిష్టత తెలుసుకున్నారు. గురువు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని వీళ్ళందరూ మారడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈరోజు మన ఇంటికే పిఎంసి ఛానల్ వచ్చింది. చక్కగా వీళ్ళందరూ పిఎంసిలో వారి అనుభవాలు షేర్ చేసుకుంటూ ఈరోజే శాకాహారిగా మారతానని నిర్ణయం తీసుకుంది మేడం వెంకటలక్ష్మి గారు. ఆవిడకి మనం అందరం ధన్యవాదాలు చెప్దాం. మరి పిఎంసి ఛానల్ చూసేవారందరూ చూడండి, ప్రతిక్షణం సత్యదర్శనం. పిఎంసి ఛానల్, మన ఛానల్, పత్రిజీ ఛానల్. మరి ఈ ఛానల్ అనేది చాలా అద్భుతమైన ఛానల్. సత్యం దర్శనమే, అన్ని సత్యవాక్కులే, ఆధ్యాత్మిక వాక్కులే. మరి ఇలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి పిఎంసిని చూస్తూనే ఉండండి. ఎంతోమంది ఆత్మజ్ఞానులుగా మారాలి. ధ్యాన జగత్తు, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తు రావాలని కోరుకుంటూ ఎంతోమంది ధ్యానులు కావాలని మన లక్ష్యం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.